నెక్స్ట్ మామూలుగా మీరు ఎడ్యుకేషన్ అంతా అయిపోయినాక ఏం చేస్తారమ్మా? ఒక జాబ్కి అప్లై చేసుకుంటారు కదా. ఓ మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో ఏం చేస్తారు మీరు? సెటిల్డ్ లైఫ్లో సెటిల్ అని అనుకుంటారు. కానీ కొంతమంది ఉంటారనమాట, ఈ జాబ్ వద్దు ఇంకా ఏమైనా చేద్దామని అట్లా 5 గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు. వాళ్ళ మదర్ అడిగినారని చెప్పి జాబ్స్కి రిజైన్ చేసి మళ్ళీ బీఎడ్ చేసి మళ్ళీ దేంట్లో కూడా ఫస్టే. పోనీ టీచింగ్లోకి వెళ్ళి ఊరికేనా అయిపోయినారంటే ఏం లేదు, సబ్జెక్ట్ ఏమో ఇంగ్లీష్, అందులో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ ఎంఎస్సి చేసి దాంట్లో కూడా ఎన్ని అవార్డ్స్ అంటే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్, భారత్ కీర్తి పురస్కార్. మన 1 సెకండ్ చదవడానికి లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు మరీ తర్వాత చెప్తాను. జస్ట్ లిజన్. బెస్ట్ టీచర్ అవార్డు, సావిత్రిబాయి పూలే అవార్డు, ఎక్సలెన్స్ అవార్డు, భారత్ కీర్తి పురస్కార్, విద్యాభూషణ్, ఉగాది పురస్కార్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అవన్నీ చేయటమే కాకుండా ఉద్యోగం చేస్తూ మళ్ళీ గివింగ్ హ్యాండ్స్ అనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి శ్రీకాళహస్తిలో వృద్ధులకి చాలా సేవ చేస్తూ ఉన్నారు. షీ ఈజ్ నన్ అనదర్ దాన్ అవర్ చీఫ్ గెస్ట్ టుడే, వరలక్ష్మి మేడం. ఏ ఎగ్జామ్ రాసినా ఫస్టే ఏపీఎస్సి రాశారు మేడం. అందులో కూడా స్టేట్ 2nd ర్యాంక్ మేడం. త్వరలో అది ఏదో కొన్ని కారణాల వల్ల దాన్నే వాయిదా వేశారు. లేకుంటే ఈరోజు ప్రొఫెసర్ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి త్వరలో అక్కడికి కూడా వెళ్తారు మేడం. సో అంత ఇన్స్పైరింగ్ పర్సన్ని ఎక్కడికో మన చదువు ఆగిపోయింది అనుకోద్దండి. డిగ్రీల తర్వాత అందుకే ఫుల్ స్టాప్ పెట్టి కామా పెడతారు, ఇంకా చదువుకోవచ్చు. జీవితం అంతా చివరి శ్వాస వరకు మనం చదువుకునే అవకాశం ఉంది. మానవులకున్న అతి గొప్ప అవకాశం అది. ఓకే, నెవర్ గివ్ అప్. సో ఐ రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ వరలక్ష్మి మేడం టు గ్లోరిఫై అవర్ meeting today. Thank you. Good afternoon to the respected Vice Principal Sri Rangareddy Garu and esteemed faculty members of KVR Degree College, and today Psychology Appreciation Day awardees and API team members and Jyotirmay ma'am and all dearest students. Good afternoon to one and all. I'm really very glad to make my presence in this prestigious college. Madam indaka college gopathanam gurinchi chepparu. Anyhow, today why we are celebrating anedi ఆ రీజన్ గురించి ఇప్పటివరకు 2-3 సైకాలజిస్టులు వివరించడం జరిగింది. మనము 21st సెంచరీలో ఉండి టెక్నాలజికలీ చాలా అడ్వాన్స్ అయ్యాము. ఈవెన్ దో ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా మనకు అన్ఫార్చునేట్లీ కొన్ని సైకలాజికల్ ఇష్యూస్తో మనం చాలా సఫర్ అవుతున్నాము. అందుకని ప్రజెంట్ సొసైటీలో రోల్ ఆఫ్ సైకాలజిస్ట్ అనేది చాలా క్రూషియల్ రోల్. సో ఆ విధంగా సెల్ఫ్లెస్ సర్వీసెస్ చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసినటువంటి అందరి సైకాలజిస్ట్కి నేను ఇవాళ బెస్ట్ విషెస్ అండ్ అప్రిషియేషన్స్ తెలియజేస్తున్నాను. సో మేడం గారు తెలియజేసినట్టుగా I'm Dr. Varalakshmi. I'm an education psychologist and also I'm a researcher on new education policy, and psychology is my passion. Teaching is my profession, but psychology is my passion. So I really applied a long-lasting endeavor to withstand in the field of psychology. As a part of that, I have joined API, Advanced Psychological Services Association, and my cadre is state president in that. On behalf of that, today I made my presence here as a keynote speaker. So ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషలీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ సైకాలజిస్ట్ అండ్ యూత్కి ఏ విధంగా సైకాలజిస్ట్ సర్వీసెస్ అవసరం, అంతే కదా. సైకాలజిస్టులు చాలా చేస్తారు, మాకు ఎంతవరకు పనికొస్తాయి అనేది కదా మీకు కావాలి కదా. సో మనము 19th and 20th సెంచరీలో యూత్ ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్పట్లో ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సమ్ స్ట్రెస్, ప్రెషర్స్ ఇలాంటివి వచ్చేవి. కానీ ఇఫ్ యూ గూగుల్ ఇన్ 21st సెంచరీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద యూత్ అనగానే
ఫస్ట్ వచ్చేది డిజిటల్ అడిక్షన్. ఇజ్ ఇట్ ఆర్ నాట్? సో డిజిటల్ అడిక్షన్, దాని ఇంపాక్ట్ వల్ల అకాడమిక్ స్ట్రెస్, అకాడమిక్ ప్రొక్రాస్టినేషన్ అండ్ కాగ్నిటివ్ డిజనెన్స్, అల్టిమేట్లీ ఇట్ ఈస్ లీడింగ్ టు ద వైలెంట్ ప్రాబ్లమ్, సూసైడల్ టెండెన్సీ. సో ఇప్పుడు యూత్ సఫర్ అవుతున్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి. సో ఆఫ్ కోర్స్ డిజిటల్ అడిక్షన్ అంటాం కానీ we just cannot imagine without technology in the world. Kada, technology has become part and parcel of our life. So we may wish technology, safe technology life we can wish, but technology free life manamu korukolemu, endukante it has become part of our life. Technology greatness entante, so it is a good servant. మనకి ఏం కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ సర్వెంట్, బట్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ మాస్టర్ అండ్ డేంజరస్ మాస్టర్ ఆల్సో. వీ హ్యావ్ టు యూజ్ ఇట్ టు లెర్న్, టు క్రియేట్, టు ఇన్నోవేట్ అండ్ టు ఇన్స్పైర్, బట్ నాట్ టు బికమ్ ఏ ప్రిజనర్ టు ఇట్. ఓకే, అందరూ అటెంటివ్గా ఉన్నారా? సో ఆల్ ఆఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్ చూపించండి. ఓకే, మీకు 2 చేతులే ఉన్నాయా? 3వ చేయి లేదా? లేదా మేడం? డూ మొబైల్స్ అలో టు ద కాలేజ్ మ్యామ్? మొబైల్స్ అలో చేస్తున్నారా? ఓకే ఓకే, దిస్ ఈజ్ ద 3rd హ్యాండ్. ఓకే, సో ఇప్పుడు మనిషికి 2 చేతులు అయితే ఆల్మోస్ట్ ఇది 3వ చేయిగా మారిపోయింది. 3వ చేయిగా మారిపోయి అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ ఈ 2 చేతుల్ని ఏ పని చేయనీయకుండా కట్టేస్తుంది కదా? కట్టేస్తుందా కదా? ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు సామాజికంగా చాలా ఇష్యూస్ ఉండేవి, వాటి గురించి పోరాడే వాళ్ళం. సో ఒకప్పుడు మనకు ఇండిపెండెన్స్ లేదు, ఏ పని చేయాలంటే కూడా. సో మన దేశానికి ఇండిపెండెన్స్ కోసం పోరాడాము, తర్వాత మన ఫెసిలిటీస్ కోసం పోరాడాము. బట్ ఫార్చునేట్లీ వీఆర్ లక్కీ, 21st century children are very lucky and very fortunate having all the facilities around them. అరచేతిలో ప్రపంచం చూస్తున్నారు, అరక్షణంలో అనుకున్నది తెలుసుకోగలుగుతున్నారు కదా. బట్ అన్నీ ఉన్నా కూడా ఎక్కడో సమస్య ఉంది. ఏమో సమస్య? ఇందాక మన గెస్ట్ అయినటువంటి దుర్గాంజలి మేడం గారు చాలా విషయాలు చెప్పారు, సైకలాజికల్ పర్స్పెక్టివ్స్లో అడిక్షన్స్ గురించి చెప్పారు. అవన్నీ కూడా ఒక పేరు, ఇది బ్యాడ్ హ్యాబిట్ అని తెచ్చుకున్నటువంటి ఒక పేరున్నటువంటి లేబుల్ ఉన్నటువంటి హ్యాబిట్స్. బట్ ఇంకొక అడిక్షన్ ఉంది, సొసైటీ యాక్సెప్ట్ చేసినటువంటి అడిక్షన్. అది అడిక్షన్ అని మనం ఒప్పుకోము. ఏంటది? డిజిటల్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్ కదా. సో ఇది ఇందాక మేడం అడ్రస్ చేసిన వాటికంటే కూడా డేంజరస్. బికాస్ ఆఫ్ దట్ ద యూత్ ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. సో డిజిటల్ టెక్నాలజీ అడిక్షన్, టెక్నాలజీ మనిషిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిజైన్ చేయబడింది. బట్ అడిక్షన్ వల్ల మనము చాలా మన జీవితాన్ని కోల్పోతున్నాం. యాజ్ ఎ స్టూడెంట్ మనకు మెయిన్ టెక్నాలజీ వల్ల ఎక్కువ ఓవర్ యూసేజ్, అడిక్షన్ వల్ల ఏంటంటే మెయిన్ ఇష్యూ అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్. సో నేను అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్ అంశం మీద పిహెచ్డి చేశాను. కరోనా టైంలో ఈ ప్రోక్రాస్టినేషన్ ఎక్కువగా స్టార్ట్ అయింది. అప్పుడు కరోనా ఇంపాక్ట్ వల్ల కాలేజెస్ అన్నీ మూతపడ్డము కదా. సో స్టూడెంట్స్ హ్యాపీగా స్పెండ్ చేశారు కదా. సో మచ్ లెజర్ టైమ్ విత్ ప్లెజర్, ఇజంట్ ఇట్? అవునా కదా? అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? సో 9th, 2 years ఎఫెక్ట్ అయింది కాబట్టి విల్ బి 8th and 9th or 9th and 10th ఉండొచ్చు, ఇజంట్ ఇట్? సో మచ్ ఆఫ్ లెజర్ టైమ్ హ్యావ్ గాట్, ఇజంట్ ఇట్? ఆ లెజర్ టైం అనుకోకుండా ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్ మనం చాలా నేర్చుకున్నాం. అందులో ఎక్కువగా మొబైల్ యూసేజ్. కరోనా టైంలో ఎక్కువగా లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి
చాలామంది ఈవెన్ ఇల్లిటరేట్ పీపుల్, అన్ఎంప్లాయీస్, సో ఏజు స్టేజ్కి సంబంధం లేకుండా అందరూ కూడా డిజిటల్ గ్యాడ్జెట్స్కి చాలా బానిసలయ్యారు, దగ్గరయ్యారు. ఎప్పుడు లేనటువంటి ఒక టెక్నాలజీ స్పర్ట్ అనేది అప్పుడు జరిగింది. సో అలా మొదలైనటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు ఒక అడిక్షన్గా మారిపోయి స్టూడెంట్స్ లైఫ్ని చాలా వరకు స్పాయిల్ చేస్తుంది. అయితే చాలామంది దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఇజంట్ ఇట్? కానీ ఆ హ్యాబిట్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ద కెరియర్, దే ఆర్ స్పాయిలింగ్ దేర్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే, సో తెలుసా మీకు వాట్ ఈజ్ అన్ అకాడమిక్ ప్రొక్రాస్టినేషన్? ఐ జస్ట్ వుడ్ లైక్ టు సీ యూ జాయ్ఫుల్. కొంచెం ప్యాసివ్గా ఉంటున్నారు. I would like to address the youth because you are all energetic, you are the pillars of the nation, isn't it? So మీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఒక సినిమాలో నేను ఒక డైలాగ్ చెప్పేసి మీరు సినిమా పేరు చెప్పేస్తారు. ఓకే, మహేష్ బాబుతో ఒక ఆయన అంటాడు, స్వామి నువ్వు ఏమనుకుంటా అది అయిపోద్ది, కలేజా చెప్పేశారుగా. సో అక్కడ మహేష్ బాబుని ఎలా అంటారో, యూత్ హ్యాస్ ద సేమ్ ఎబిలిటీ. ఓకే, మీరు ఏమనుకుంటే అది చేయగలటువంటి అంత ఎనర్జీ మీకు ఉంటుంది. ఓకే, సో ఫర్ ద నేషన్ డెవలప్మెంట్ యూత్ ఈజ్ ద మ్యాటర్, యువర్ వాయిస్ ఈజ్ ద మ్యాటర్, యువర్ ఎనర్జీ ఈజ్ ద మ్యాటర్, యువర్ ఐడియాస్ ఆర్ ద మ్యాటర్. అల్టిమేట్లీ యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. ఓకే, అన్ఫార్చునేట్లీ ఈరోజు అంత స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండాల్సినటువంటి యూత్ కొన్ని అడిక్షన్స్కి బానిసలు అయిపోయేసి చాలా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. దాంట్లో మెయిన్ మనము డిస్కస్ చేసుకోవాల్సింది అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్. డూ ఎనీబడి హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్? గర్ల్స్, ప్రోక్రాస్టినేషన్ అంటే ఐడియా ఉందా? ప్రోక్రాస్టినేషన్ మీన్స్ పోస్ట్పోన్మెంట్. అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్ మీన్స్ చదివే విషయాల్లో మీరు ఇప్పుడు చదవాల్సింది ఇంటికి వెళ్ళేసి కాసేపు టీవీని చూస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటారు. తర్వాత మెల్లగా మొబైల్ ఓపెన్ చేస్తారు. మొబైల్లో వాట్సాప్, తర్వాత ఇంకొక యాప్ ఇన్స్టా, సంథింగ్ ఇలాగా విల్ బి గోయింగ్ ఆన్ స్క్రోలింగ్ కదా. సో మ్యాటర్ ఆఫ్ 5 minutes రిలాక్సేషన్ అని చెప్పేసి మైట్ బి హాఫ్ అన్ అవర్, అవర్స్ టుగెదర్ కదా, ఎక్సీడ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఈవెన్ దో యూ హ్యావ్ సమ్ అలాటెడ్ టాస్క్ కదా, మీకు ఇంటికి వెళ్ళంగానే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఆర్ రిలేటెడ్ టు అకాడమిక్ టాస్క్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ ఉంటుంది, ఇజంట్ ఇట్? ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్, అసైన్మెంట్స్, ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా you are getting the tendency to scroll the mobile. What is the reason behind that? Yes. Yeah, what's your name? Manasa. Manasa, I appreciate your enthusiasm and participation. Okay, please be seated. Thank you. Thanks for your response. Okay, so here my question, what makes you to scroll the mobile by avoiding the academic task? Academic task unna kuda intentionally దాన్ని పక్కన పెట్టి మైట్ బి మీ లెక్చరర్స్ ఇచ్చుంటారు, టుమారో చేయకపోతే పనిష్మెంట్ కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది, ఈసారి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ లేకపోతే ఇంకేదో అని చెప్పేసి సమ్ పనిష్మెంట్ కూడా అనౌన్స్ చేస్తుంటారు. ఈవెన్ దో ఆల్ దీస్ ప్రెషర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్, బట్ యువర్ మైండ్ ఈస్ గెట్టింగ్ టెంప్టెడ్, ఇజంట్ ఇట్? యు ఆర్ గెటింగ్ ద టెండెన్సీ టు స్క్రోల్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? వై ఆర్ యూ డూయింగ్ సో? అడిక్షనే, ఆ హ్యాబిట్ అడిక్షన్గా మారింది. ఫస్ట్ బేసిక్ రీజన్ ఏంటి?
importance and okay, impulsiveness, importance. So whatever it will be, you are deriving such a pleasure from that. అకాడమిక్స్ని ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, మొబైల్ని ప్లెజర్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఆ ప్లెజర్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే, సో యు ఆర్ డెరైవింగ్ డోపమైన్. ఓకే, దట్స్ ఏ హ్యాపీ హార్మోన్. ఐడియా ఉందా? డోపమైన్, దట్స్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ యాజ్ ద హ్యాపీ హార్మోన్. ఓకే, సో ఆ డోపమైన్ మనకి ఫోన్లో మనము కొన్ని నోటిఫికేషన్స్ చూసినప్పుడు, ఇన్స్టా స్క్రోలింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు వీఆర్ డిరైవింగ్ అండ్ ఆల్సో వీఆర్ గెటింగ్ ద క్రేవింగ్. ఇంకా ఇంకా చూడాలి, ఇంకా కొద్దిసేపు చూడాలి అని చెప్పేసి. ఓకే, అయితే సేమ్ మనం అకాడమిక్స్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవ్వలేకపోతున్నాము? వీఆర్ నాట్ డిరైవింగ్ డోపమైన్. మేబీ దట్స్ ట్రూ. ఎందుకంటే డూ యూ హ్యావ్ ద ఐడియా అబౌట్ హ్యాపీ హార్మోన్స్? ఐడియా ఉందా? వాట్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్, మానస? మే నో? వాట్ డూ యూ నో? నేమ్స్ ఓన్లీ. యా, సో డోస్. ఓకే, డోస్, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండోర్ఫిన్. దీస్ ఆర్ ద హ్యాపీ హార్మోన్స్. ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. ఏమంటారు? ఫీల్ గుడ్ హార్మోన్స్. సో అవి మనకు సిచ్యువేషనలీ, పీరియడికలీ మనం చేసే పనిని బట్టి మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్ మనకు అప్రిషియేషన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయిన తర్వాత ఒక స్లిప్ టెస్ట్, ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా. ఇఫ్ యూ పర్ఫార్మ్ వెరీ వెల్, యూ విల్ రిసీవ్ ద అప్రిషియేషన్ ఫ్రమ్ యువర్ ఫ్యాకల్టీ. దెన్ యువర్ మైండ్ విల్ ట్రిగర్ ద డోపమైన్. ఓకే, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద అప్రిషియేషన్, ఐ గోట్ ద రికగ్నిషన్. అప్పుడు వస్తుంది డోపమైన్. అంటే నీకు డోపమైన్ క్లాస్లో రావాలి అంటే నువ్వు లెసన్ బాగా వినాలి, ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి స్కోర్ చేయాలి, మోర్ మేడం అప్రిషియేట్ చేయాలి కదా. ఇన్ని టాస్క్ జరిగిన తర్వాత మనకు డోపమైన్ వస్తుంది. కానీ ఫోన్లో ఏం చేయబడలే. ఓపెన్ చేయగానే ఒక వీడియో గేమ్ ఆడినారనుకో, అక్కడ స్కోర్ ఇచ్చేస్తుంది. దాన్ని చూడంగానే మీ మైండ్లోంచి డోపమైన్ అలా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇమ్మీడియట్లీ, ఇన్స్టెంట్లీ యు ఆర్ రిసీవింగ్ డోపమైన్. దట్స్ వాట్. ఇక్కడ టైం తీసుకుంటోంది, పైగా ఇది చాలా లెంతీ ప్రాసెస్. అక్కడేంటి, ఇన్స్టెంట్ అండ్ ఇమ్మీడియట్గా మీకు డోపమైన్ అందుతుంది. దట్స్ వాట్ అవర్ మైండ్ అండ్ అవర్ బ్రెయిన్, దే ఆర్ డెవలపింగ్ ద క్రేవింగ్స్ ఫర్ హ్యావింగ్ ద డోపమైన్ ఫ్రమ్ ద మొబైల్, ఇజంట్ ఇట్? మొబైల్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వాట్ ఎవర్. ఓకే, వాటిలో ఒక స్క్రోలింగ్ వచ్చినా, ఒక నోటిఫికేషన్ వచ్చినా, ఒక మెసేజ్ వచ్చినా, మీ అందరికీ ఒక ఫ్యాంటమ్ వైబ్రేషన్ టెండెన్సీ అంటే తెలుసా? ఫ్యాంటమ్ వైబ్రేషన్ టెండెన్సీ, దట్స్ ఎ సిండ్రోమ్. తెలుసా? అది చెప్పిన తర్వాత మీ మనసులో మాకు కూడా ఉంది మేడం అనుకుంటారు. ఓకే, సో ఇలా బుద్ధిగా కూర్చున్నారు, కానీ మైండ్ ఎక్కడో అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని వాట్ ఆర్ ద మెసేజెస్ ఐఎమ్ గెటింగ్, ఆర్ దేర్ ఎనీ నోటిఫికేషన్స్ అనే టెండెన్సీ ఉంటుంది. ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయినా కూడా అయ్యిందేమో అని చెప్పేసి అప్పుడప్పుడు తీసి చెక్ చేస్తూ ఉంటాం. యూత్కి ఎక్కువగా ఆ సిండ్రోమ్ ఉంటుంది, ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. ఇప్పుడు ఉందా లేదా మీకు? ఆన్సర్ అవసరంలో మీ స్మైల్ చాలు. ఓకే, సో యువర్ స్మైల్ ఇండికేట్స్ దట్ యూ టు హ్యావ్ దట్. అఫ్ కోర్స్ చాలా వరకు అది అందరిలో ఉంటుంది. ఓకే, అయితే దీన్ని ఎక్కువగా మనము ఈ డోపమైన్ కోసం అని చెప్పేసి మొబైల్కి, సోషల్ మీడియాకి దగ్గరవడం వల్ల ఏమవుతుందంటే, రిమైనింగ్ హ్యాపీ హార్మోన్స్ ఉన్నాయి కదా, డోపమైన్ కాకుండా ఇంకేం చెప్పుకున్నాం? ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండోర్ఫిన్ కదా. అయితే అవి ఎలా వస్తాయి? ఎప్పుడు మన డోపమైన్ అని చెప్పేసి మొబైల్ యూజ్ చేస్తుంటే ఆ హార్మోన్స్ ఎలా వస్తాయి మీకు? అన్ని హార్మోన్స్ మీకు ట్రిగర్ అయినప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఆక్సిటోసిన్ అంటే తెలుసా? సో oxytocin is also a happy hormone that will be triggered from your brain whenever you get an affectionate touch from your parents or faculty or your fellow students and affectionate addressing.
ఇంట్లో వాళ్ళు ఆప్యాయంగా పలకరించినా, ఆత్మీయంగా స్పర్శించినా కూడా అందులో నుంచి వచ్చేది ఆక్సిటోసిన్ హార్మోన్. ఓకే, ఇంకా సెరటోనిన్ అంటే దట్ ఈస్ అ సాటిస్ఫాక్టరీ హార్మోన్. ఎప్పుడైనా మీరు ఏదైనా మంచి పనులు చేస్తే, ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో మీ అమ్మ ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటుంది, తనకు మీరు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో హెల్ప్ చేసినా కూడా, లేదంటే కాలేజ్లో మొక్కలు పెంచుతుంటారు, నీళ్లు పట్టడము గార్డెన్లో, అండ్ రోడ్లో బ్లైండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని రోడ్ దాటించు, ఇలాంటివి చేసినప్పుడు మీలోనే మీ మీద ఒక ఫీలింగ్ వస్తుంది. నేను కూడా మంచిదాన్ని, మంచి పనులు చేస్తున్నాను, శబాష్ 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 అని చెప్పేసి అందులో నుంచి వస్తుంది సెరోటోనిన్ కదా. అయితే నువ్వు ఎంతసేపు మొబైల్ పట్టుకొని కూర్చుంటే సెరోటోనిన్ ఎక్కడి నుంచి వస్తుంది, మైండ్ ఎక్కడి నుంచి ట్రిగర్ చేస్తుంది? కాదు కదా, అన్నిటికీ బ్రేక్ పడుతుంది. ఓకే, ఇంకొకటి ఏది? ఎండోర్ఫిన్. సార్ ఈజ్ ఎ గుడ్ లిజనర్, మీకంటే మంచిగా ఉంటున్నారు చూడండి. ఓకే, సో ఎండోర్ఫిన్ ఎక్కడి నుంచి వస్తుంది? Endorphin is also a happy hormone, feel good hormone that will be released from the exercise and laughing. మనము మంచిగా లాఫింగ్ థెరపీ, అంటే లాఫింగ్ థెరపీనే చేయాల్సిన అవసరం లేదు, హ్యావింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కొంచెం హిలేరియస్గా స్పెండ్ చేసినా కూడా మనకు ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మనము మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఎప్పుడో ఒక అట్లీస్ట్ 10 to 20 minutes మీరు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు అందులో నుంచి ట్రిగర్ అయ్యేది ఎండోర్ఫిన్ వల్ల స్టూడెంట్స్కి చాలా యూస్ ఉంది. ఎండోర్ఫిన్ మేక్స్ యూ టు బీ యాక్టివ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే, లేదంటే మార్నింగ్లో మీరు లాఫింగ్ థెరపీ ఆర్ మైండ్ఫుల్నెస్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తే గిన ఫ్రమ్ దట్ యూ విల్ రిసీవ్ ద ఎండోర్ఫిన్ అండ్ దట్ మేక్స్ యూ టు బీ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. అండ్ ఆల్సో ప్రెషర్ని తట్టుకునే ఎబిలిటీ మీలో డెవలప్ అవుతుంది. ఏదైనా మీరు కింద పడినా కూడా చిన్న గాయం అయితేనే ఇంకా మీరు లబోదిబో అని ఏడుస్తూ ఉంటారు, ఎందుకంటే పెయిన్ టాలరెన్స్ లేదు. పెయిన్ టాలరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎండోర్ఫిన్ నుంచి వస్తుంది. ఓకే, సో ఎండోర్ఫిన్ ఈజ్ హ్యావింగ్ సచ్ అన్ ఇంపార్టెన్స్. ఓకే, మనకు ఈ హార్మోన్స్ అన్నీ కూడా మనకు సిచ్యువేషనల్గా మనం చేస్తున్న పనిలో రిలీజ్ కాకపోతే మనం ఎప్పుడు కూడా డల్గా, మూడీగా, వీక్గా ఉంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు పీరియడికల్గా అందాలి. అయితే వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ ఒక్కదాని మీదే మనము డిపెండెన్సీ అవుతున్నాము, హ్యాబిచువేట్ అవుతున్నాము, అడిక్ట్ అవుతున్నాం. ఏంటది? డోపమైన్కి అడిక్ట్ అవుతున్నాం. డోపమైన్ కోసం అని చెప్పేసి ఈ హార్మోన్స్ అన్నిటినీ వదులుకుంటున్నాం. ఓకే, డోస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డోస్ కరెక్ట్ డోసేజ్లో ఉంటేనే స్టూడెంట్స్ జాయ్ఫుల్గా, యాక్టివ్గా అండ్ అచీవబుల్గా ఉంటారు. మీరు అనుకున్నదన్నీ కూడా చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఎనర్జీ కూడా బాగుంటుంది. సో ఎండోర్ఫిన్ మీరు బాగా ట్రిగర్ అయినట్టయితే ఛాలెంజెస్ను కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ అవుతారు. ఇందాక మానస అడిగింది కదా, సూసైడల్ టెండెన్సీ సంథింగ్ అనేసి. సో చిన్న చిన్న రీజన్స్కే స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ ద వైలెంట్ డెసిషన్స్ అండ్ టెండెన్సీస్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టాలరెన్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, వీటన్నిటికీ రీజన్ ఏంటంటే ఇవే. డోసు సరైన డోసేజ్లో అందకపోవడం. ఓకే, ఆ డోస్ సరైన డోసేజ్లో అందాలి అంటే మీరు అవన్నీ చేయాలి. డేలో ఏమేమి చేయాలో అన్నీ చేయాలి. అర్థమైందా? ఒక్కదాని మీదే మనము స్టిక్ ఆన్ అవ్వకూడదు. ఓకే, సో అయితే ఈ డోపమైన్ని మనము ఎక్కువగా కోరుకోవడం వల్ల మొబైల్లో మనం అన్నీ కూడా యాప్స్ మనం చూసుకుంటూ కొద్దిసేపు వాట్సాప్, కొద్దిసేపు ఫేస్బుక్, ఇంకొద్దిసేపు ఇన్స్టా ఇవన్నీ చేసుకుంటూ అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయడం వల్ల మనకు ఏమవుతుంది? రోజు చేసే యాక్టివిటీస్ అన్నీ పోస్ట్పోన్ అవుతాయి. మన అసైన్మెంట్స్ మనం చేయలేం, హోంవర్క్ చేయలేం, టెస్ట్కి ప్రిపేర్ అవ్వలేం. దానివల్ల ఏమవుతుంది? పోస్ట్పోన్ చేస్తాం. ఓకే ఈరోజు కాదులే రేపు మార్నింగ్ చేస్తాను, మార్నింగ్ తొందరగా నిద్ర లేచి చేసుకుంటా అనుకుంటావు. ఎలా నిద్ర లేస్తావు? ఇప్పుడు 2-3 అవర్స్ ముందు పడుకోవాల్సింది. సో బెడ్ టైం 9:30 అంటే మిడ్నైట్ వరకు కూడా ఫోన్ చేతిలోనే ఉంటుంది. మరుసటి రోజు మార్నింగ్ లేవగలుగుతారా? టాస్క్ కంప్లీట్ చేయగలుగుతారా? అగైన్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మీకు కాలేజ్కి రావాలంటే భయం వేస్తుంది, మేడము అడుగుతుందేమో, పనిష్ చేస్తారేమో, ఒక్కొక్కసారి కాలేజ్కి డుమ్మా కొడతారు, ఇంకొకసారి
కాలేజ్కి వచ్చినా కూడా ఏ మూల్లో కూర్చొని మేడంకి నోటీసబుల్గా లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఒకరోజు ఇదే హ్యాబిట్ రోజు కంటిన్యూ అవుతే సో దానివల్ల అకాడమిక్ టాస్క్ అయిపోయింది. తర్వాత స్లీప్లెస్నెస్ ఉంది కదా, 3 hours మేల్కోవడం వల్ల స్లీప్లెస్నెస్. సో మనం ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల మొబైల్లో ఉన్నటువంటి బ్లూ రేడియేషన్ ఓకే మన కళ్ళల్లోకి డైరెక్ట్గా పడడం వల్ల మన కళ్ళలో సూప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. దట్ విల్ ఇండ్యూస్ ది స్లీప్ హార్మోన్ కాల్డ్ మెలటోనిన్. ఓకే టైంకి నిద్ర వచ్చే మాదిరి మనకు చేసేది మెలటోనిన్ హార్మోన్. బట్ ఎప్పుడైతే లైట్స్ ఆపేసి ఈ మొబైల్ని బాగా హై బ్రైట్లో పెట్టుకొని అన్నీ చూస్తామో ఆ బ్లూ కలర్ రేడియేషన్ మన కళ్ళలోకి ఎంటర్ అవడం వల్ల ఆ సూప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి మెలటోనిన్ని బ్రేక్ చేస్తుంది. దానివల్ల ఏంటి స్లీప్లెస్నెస్ అవుతుంది, నిద్ర సరైన టైంకి రాదు. దట్స్ వాట్ REM ర్యాపిడ్ ఐ మూమెంట్స్ ఉంటాయి. కళ్ళు మూతలు పడవు, కళ్ళు తెరుచుకొనే ఉంటాయి. తెరుచుకొని ఏం చూస్తుంటాయి, పదే పదే మొబైల్నే చూస్తుంటారు కదా. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్? సైలెంట్గా ఉన్నారంటే అదే కదా, లేదు అంటే గట్టిగా చెప్తారు, ఇజంట్ ఇట్? సో ఇలా స్లీప్లెస్నెస్ అయిపోయింది. స్లీప్లెస్నెస్ వల్ల ఏమవుతుంది, మార్నింగ్ జాయ్ఫుల్గా లేరు. ఉత్సాహంగా లేస్తారా? లేదు కదా. అలారం పెట్టుంటారు, ఎందుకంటే అసైన్మెంట్ పెండింగ్ ఉంది, మార్నింగ్ లేయాలి, స్లిప్ టెస్ట్ ఉంది, లేయాలి. సో అలారం పెడతారు. బాడీ ఏమో చాలా అలసిపోయి ఉంటుంది, మైండ్ గుర్తు చేసుకుంటుంది. మైండ్ నువ్వు నైట్ చెప్పావు నిద్రలే అని, బాడీ మాత్రం నాకు చాలా అలసటగా ఉంది, ఐ జస్ట్ కాంట్ వేకప్, ఇంకొద్దిసేపు అగైన్ యువర్ పోస్ట్పోనింగ్. నిద్రని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నావు, యాక్టివిటీని పోస్ట్పోన్ చేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది, మీ అమ్మకి ముచ్చటేస్తుందా? మీరు అలా చేస్తుంటే చూసిన మీ పేరెంట్స్కి ముచ్చటేస్తుందా? లేదు, కోపం వస్తుంది కదా. సో ఇంట్లో పనులు చేయవు, చదువుకోవు, కోపం వస్తుంది. ఆబ్వియస్లీ ఉదయమే సుప్రభాతంతో మొదలవుతుంది, అవుతుందా లేదా? సో మామూలుగా అఫెక్షనేట్గా నిన్ను లేపాల్సిన మీ అమ్మ తిట్లతో లేపుతుంది. ఇంకా ఆక్సిటోసిన్ ఎక్కడొస్తుంది? ఎక్కడ? నువ్వు మంచి హ్యాబిట్స్తో మంచిగా నిద్ర లేచి నీ పనులు నువ్వు చేసుకొని అమ్మకి ఏదైనా హెల్ప్ చేస్తుంటే ఆమె చాలా గుడ్ గర్ల్ అని చెప్పేసి భుజం తట్టి ఆత్మీయంగా దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించి ఉంటే ఓ అని చెప్పేసి అప్పుడు నీకు ఆక్సిటోసిన్ వస్తుంది, సెరటోనిన్ వస్తుంది కదా. మార్నింగ్ నువ్వు లేచేది లేటుగా లేస్తే ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తావు? నో ఎక్సర్సైజ్, ఎండోర్ఫిన్ బ్రేక్. ఒక్క డోపమైన్ అడిక్షన్తో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అల్టిమేట్లీ అకాడమిక్స్ మీద ఎంత సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే చదవాల్సిన విషయాల్ని చదివే టైంలో కాకోకుండా పదే పదే పోస్ట్పోన్ చేస్తూ ఉండే దృగ్విషయాన్ని అకాడమిక్ ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఏమంటారు? ఇంకొకసారి చెప్పొచ్చు, ప్రొక్రాస్టినేషన్ పలకండి. ఇప్పుడు యూత్కు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం అది. అయితే ప్రొక్రాస్టినేషన్ వల్ల చిన్న పనిష్మెంట్ మేడం దగ్గర నుంచి మాత్రమే కాదు, మీ లైఫ్ని అది చాలా 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 డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడైతే జస్ట్ మీరు డిగ్రీ స్టూడెంట్స్, సో మీకు ఫైనల్ ఇయర్ తర్వాత కొన్ని ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉంటాయి కదా. యు ఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ది జాబ్, ఇజంట్ ఇట్? సో కొన్ని కేస్ స్టడీస్ మీద నేను డిస్క్లోజ్ చేస్తాను. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద యూనివర్సిటీ, హీఈస్ ద మెరిట్ స్టూడెంట్స్, మెరిటోరియస్ ర్యాంక్ స్టూడెంట్. అన్ని సెమిస్టర్స్లో హీఈస్ ద బెస్ట్ అండ్ హీఈస్ ద ఫస్ట్. సో అందరూ అల్టిమేట్లీ హీఈస్ ద గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. సో అబ్బాయి చాలా చాలా కష్టపడి చదువుతున్నాడు. అయితే ఎక్కువ కష్టపడినప్పుడు మనం రిలాక్స్ అవ్వాలనుకుంటాం కదా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడడం, లైక్ మంచిగా తినడం, ఇవన్నీ ఇలాంటివి. అయితే తను స్ట్రెస్ బస్టర్గా వీడియో గేమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు లాస్ట్ సెమిస్టర్. ఓకే, సో ఎక్కువ టైం చదివిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి, అకాడమిక్ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి స్ట్రెస్ బస్టర్గా తను వీడియో గేమ్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ హ్యాస్ స్టార్టెడ్ టు ప్లే దట్ ఫర్ 5 minutes. ఆ 5 minutesలో డోపమైన్ బాగా వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అని క్రేవింగ్ డెవలప్ అయిపోయింది. దట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ½ an hour, అగైన్ ఎక్స్టెండెడ్ టు 3 hours. సో అలాగా హ్యాబిచువేట్ అయిపోయినాడు. అల్టిమేట్లీ రేపు ఫైనల్ ఎగ్జామ్ అనగా ముందు రోజు చాలా చదివేశాడు.
చదివిన తర్వాత రివిజన్ తర్వాత హ్యాపీగా పడుకోకుండా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, కొద్దిసేపు మొబైల్ చూడాలని మొదలుపెట్టేసి సో 9 o'clock మొదలుపెట్టేసి మార్నింగ్ 2 o'clock దాకా చూశాడండి. తర్వాత అన్కాన్షియస్లీ అన్అవేర్ ఆఫ్ హిమ్ హీ స్లెప్ట్. ద రిజల్ట్ ఈజ్ ఆ రోజు ఎగ్జామ్కి తను అటెండ్ అవ్వలేకపోయాడు. అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రిజల్ట్? గోల్డ్ మెడలిస్ట్ ఫెయిల్యూర్. ఎగ్జామ్కి పోకపోతే ఏమవుతుంది? ఫెయిల్, అంతే కదా. ఈవెన్ దో తను మెరిటోరియస్ అయినా ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే ఏమైంది? ఆ అబ్బాయి లిటరలీ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్. సో మన హ్యాబిట్స్ అంత డేంజరస్, అర్థమైందా? మనకున్న హ్యాబిట్స్ అంత డేంజరస్. మనం ఏమవుతామో అని చెప్పేది ఎవరు నిర్ణయించలేరు, వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ అనేది. బట్ యువర్ హ్యాబిట్స్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ, వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ఓకే, మనకు మన ఎమోషన్స్ మీద మన హ్యాబిట్స్ మీద కంట్రోల్ ఉంటేనే మనం ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం. చెప్పాను కదా, టెక్నాలజీని వి జస్ట్ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ అ సర్వెంట్. మనం స్లేవ్స్గా మారిపోకూడదు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ డేంజరస్ మాస్టర్, ఇజంట్ ఇట్? సో ఆ విధంగా ప్రొక్రాస్టినేషన్ హ్యాబిట్ వల్ల స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. అల్టిమేట్లీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, ఇజంట్ ఇట్? సో ఇంకొకటి ఏంటంటే యూత్ మొబైల్ అడిక్షన్ అండ్ డిజిటల్ అడిక్షన్ వల్ల ఇంకొక అడిక్షన్ ఏంటి అంటే, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాగ్నిటివ్ డిజనెన్స్. ఎప్పుడైనా పేరు విన్నారా? ఓకే, కాగ్నిటివ్ డిజనెన్స్. సో ఇది ప్రజెంట్ యూత్ ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ. ఏంటంటే ఇలా సభలు మీటింగ్స్ పెట్టినప్పుడు చాలామంది గొప్పవాళ్ళు ఇక్కడ నిలబడి సైకాలజిస్టులు అవ్వచ్చు, ఎడ్యుకేషనలిస్ట్ అవ్వచ్చు, ఫిలాసఫర్స్ అవ్వచ్చు, వచ్చి మిమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. మంచి మూవీ చూసినప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ వీళ్ళు చాలా బాగా చెప్పారు, ఐ వాంట్ టు బీ లైక్ దట్, బీ లైక్ దిస్ అని చెప్పేసి మీరు మైండ్లో ఒక విష్ డెవలప్ చేసుకుంటారు. సారీ. సో కాగ్నిటివ్ డిజనెన్స్ ఏంటి అంటే, సో దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఐడియల్ సెల్ఫ్ అండ్ రియల్ సెల్ఫ్. మీలోని ఒక ఐడియల్ సెల్ఫ్, ఒక రియల్ సెల్ఫ్ ఉంటుంది. అంటే ఐడియల్ సెల్ఫ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగి పెద్దగయ్యే క్రమంలో మీకంటూ ఉన్న కొన్ని ఆదర్శ భావాలు మీరు డెవలప్ చేసుకుంటారు. మీరు మీ అమ్మ నాన్న పెంచిన పద్ధతి ప్రకారం నేను ఎప్పుడు లాయల్గా ఉండాలి, ఓకే, నిజాయితీగా మాత్రమే ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, అండ్ మై లైఫ్ స్టైల్ వెరీ డిసిప్లిన్ ఓరియంటెడ్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, ఓకే, అబద్ధాలు చెప్పకూడదు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని ఒక ఐడియల్ సెల్ఫ్ని మీకోసం మీరు ఒకటి క్రియేట్ చేస్తుంటారు. మీకు నచ్చినటువంటి ఒక రోల్ మోడల్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఐడియల్ సెల్ఫ్ని క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ నిలబడి ఒకరు స్పీచ్ ఇచ్చారనుకో, ఎస్ ఆ మేడం ఇలా చెప్పారు, నేను కూడా ఈ విధంగా మంచి స్థానంలో ఉండాలి, ఐ వాంట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్ సో దట్ ఐ షుడ్ బి సిస్టమాటిక్ అండ్ హ్యావ్ టు స్పెండ్ మచ్ ఆఫ్ ద క్వాలిటేటివ్ టైమ్ ఆన్ ద స్టడీస్ అని చెప్పి మీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, అయితే రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుంది? సో ఈ మొబైల్ అడిక్షన్స్, పీర్ గ్రూప్ ఇంపాక్ట్, వీటి వల్ల ఏంటంటే మీకు తెలియకోకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 4 o'clock లేవాలి అనేది మీ ఐడియల్ సెల్ఫ్, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ ఆల్సో మంచి జాబ్ తెచ్చుకోవాలి. బట్ ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఏమవుతుంది? 4 o'clock లేకపోతున్నారు, కాలేజ్లో మంచిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, అనుకున్న విధంగా ఉండలేకపోతున్నారు. దట్స్ వాట్ ద రీజన్. అరే నీకు నువ్వే నచ్చవు, నీకు గిల్టీనెస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా ఐడియల్ సెల్ఫ్కి రియల్ సెల్ఫ్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా మీతో మీకు ఒక ఫైటింగ్ జరుగుతుంది. ఐ వాంట్ టు బి లైక్ దిస్, మా పేరెంట్స్ నన్ను ఇలా చూడాలనుకుంటున్నారు, బట్ నేను అలా ఉండలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ గుడ్ అని ఒక గిల్టీ కాన్షియస్నెస్ నీలో డెవలప్ అవుతుంది.
దానివల్ల ఎంత డేంజర్ అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. సో అప్పుడు అచీవ్మెంట్ ఓరియంటేషన్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. సో ఈ కాగ్నిటివ్ డిసనెన్స్ వల్ల చాలా సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మెడికోస్ వీళ్ళంతా కూడా హై అచీవ్మెంట్ ఓరియంటెడ్గా ఉంటారు. సో నేను కంపల్సరీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, మా అమ్మ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సో నిజంగానే వాళ్ళకి చేయాలని ఉంటుంది, కానీ చుట్టూ ఉన్నటువంటి ఈ రకమైన ఎన్వైర్న్మెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని డౌన్ చేయడం వల్ల అది డైజెస్ట్ చేసుకోలేక చాలామంది స్టూడెంట్స్ హెల్ప్లెస్ కండిషన్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్ బిహైండ్ ద రీజన్ ఈజ్ స్టూడెంట్స్గా మీకు అంత పెద్ద సమస్యలు ఏముండవు, మీ హ్యాబిట్స్, ఓన్లీ హ్యాబిట్స్. దెన్ అయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, హౌ టు ఓవర్కమ్ దిస్? ఇప్పటిదాకా సమస్యల గురించి చెప్పుకున్నాం కదా మనము. మెయిన్ ఏ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం? ప్రజెంట్ 21st సెంచరీలో మనకున్న ఏకైక ప్రాబ్లం డిజిటల్ అడిక్షన్. దానివల్ల స్టూడెంట్స్లో వస్తుంది అకాడమిక్ ప్రోక్రాస్టినేషన్ అండ్ కాగ్నిటివ్ డిసనెన్స్, అల్టిమేట్లీ సమ్ వైలెంట్ డెసిషన్స్ లైక్ సూసైడల్ టెండెన్సీస్. అయితే వీటన్నిటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి? వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ఏంటి సొల్యూషన్స్? సో ఫస్ట్లోనే చెప్పాను, డిజిటల్ టెక్నాలజీని మనము అవాయిడ్ చేయలేము. ఓకే, ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. స్టడీస్లో కూడా అది పార్ట్ అండ్ పార్సల్గా మారిపోయింది. ఈవెన్ పేరెంట్స్కి సజెషన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేకున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని కమాండ్ చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు, నేను చదువుకుంటున్నా అని మీ పేరెంట్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళు హెల్ప్లెస్ అవుతున్నారు. అయితే యూ హ్యావ్ టు బీ అవేర్ దట్ దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్యూచర్ మీకు బాగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ హ్యాబిట్ అండ్ టైం మేనేజ్మెంట్, లిమిట్ ద యూసేజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. ఓకే, సో కరోనా టైంలో అందరూ చాలా బాధపడ్డాం కదా, భయపడ్డాం కదా. కరోనా నుంచి భయపడడానికి ఏం చేశారు? వ్యాక్సిన్ వేసుకున్నారు కదా. సో ఇందాక మేడం చెప్పారు, సో సైకలాజికల్ ఇష్యూస్కి ప్యాథోజన్స్ అనేవి ఒక్క సైడ్ నుంచి ఎంటర్ కావు. ఓకే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అవి జెనెటిక్ అవ్వచ్చు, బయట వేరియస్ ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తాయో. మరి వీటి నుంచి బయటపడాలంటే దీనికి కూడా ఏదైనా ఒక వ్యాక్సిన్ ఉంటే బాగుంటుంది కదా. ఒక వ్యాక్సిన్ ఏం చేస్తే బాగుంటుంది కదా. మరి వ్యాక్సిన్కి రెడీనా ప్రిన్సిపల్ సార్? మీ స్టూడెంట్స్కి వ్యాక్సిన్ ఇచ్చేదా? రెడీనా? చెప్పండి, వ్యాక్సిన్ తీసుకుంటారా? సో ఐ హ్యావ్ డిజైన్డ్ ఏ వ్యాక్సిన్ ఫర్ దిస్ టు ఓవర్కమ్ ద academic procrastination and also your control. So okay, that vaccine name is BFT Lion vaccine. What is that? Lion తెలుసా? ఓకే మ్యామ్, 5 minutesలో కంక్లూడ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ చెప్పాము, ఇంటర్వెన్షన్స్ చెప్పుకోకుండా, సొల్యూషన్స్ లేకోకుండా ఇట్స్ వేస్ట్ అనమాట. లయన్ తెలుసా? లయన్ని ఏమని పిలుస్తారు? కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఎందుకని కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని లయన్నే పిలుస్తారు? ఎందుకని? ఇంకా ఏ యానిమల్స్ లేవా? ఫారెస్ట్లో చాలా ఉన్నాయి కదా, మరి లయన్ని మాత్రమే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని ఎందుకు ఎంచుకున్నారు? బికాజ్ ఇట్ కంట్రోల్స్ ఆల్ ద అదర్ అనిమల్స్. అన్ని యానిమల్స్ని దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఓకే, అందుకని లయన్ని కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అన్నారు. ఇన్ ద సేమ్ వే యూ ఆల్సో హ్యావ్ టు కంట్రోల్ ఆల్ యువర్ ఎమోషన్స్. ఓకే, అయితే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఉద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలి అనే దానికి మన సైకాలజీలో ఒక దృగ్విషయం ఉంది, అది బయోఫీడ్బ్యాక్ అంటారు. ఏమంటారు? బయోఫీడ్బ్యాక్ అంటే ముందే దాని నుంచి వచ్చే నష్టాలను ఊహించడం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒకటి మనకు ఒక సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది మనకు ముందే ఐడియా ఉంటే ఆ సమస్యను ఎదుర్కొనే విధానం మారుతుంది కదా. ఇప్పుడు కరోనా ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ముందుగానే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈవెన్ కరోనా ఆ టైంలో మీకు కరోనా వచ్చినా కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎందుకంటే ఐ వాజ్ వ్యాక్సినేటెడ్ ఆల్రెడీ, ఇది నన్ను ఏం చేయదు, నన్ను ఏం చేయలేదు అని చెప్పేసి. అలాగే
జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే ధైర్యంగా ఫేస్ చేస్తారు. ఇప్పుడు అడిక్షన్ కూడా అంతే. అడిక్షన్లో ఎక్కువసేపు యూజ్ చేస్తే దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం నష్టం జరుగుతుంది, జీవితం ఎంతవరకు కోల్పోతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటే, ఒక ఫీడ్బ్యాక్ ఉంటే, యూ విల్ బీ అవేర్ ఆఫ్ దట్ అండ్ యూ విల్ ఓవర్కమ్ దట్. ఓవర్కమ్ అవుతారా లేదా? ఆన్సర్ గట్టిగా రాలేదు. అవుతారా? సో యూ అప్లై biofeedback technique on you and make the habits under your control. Then you will become the king of your life. How the lion is ruling the forest, like that you may rule your life. లేదంటే మీ హ్యాబిట్స్, మీ వ్యసనాలు మిమ్మల్ని రూల్ చేస్తాయి. ఓకే, ఆల్ ద టైమ్ మొబైల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి, కానీ మీరు దాని కంట్రోల్లోకి వెళ్ళకండి. ఓకే, I wish all of you for a happy, healthy and digital safety life. Okay, thanks to KVR Degree College Management for giving me this opportunity. Thank you, Anandar. Thank you.